రవి గారు, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు సీన్ ఎలా ఉందంటే, ఒకవైపు నుంచి గొడ్డలిపోటు అంటుంటే, ఇంకోవైపు నుంచి వెన్నుపోటు అంటున్నారు. అంటే వెన్నుపోటు అని వాళ్ళు పుస్తకాలేస్తుంటే, వీళ్ళు ఏ మీటింగ్ పెట్టినా ఆఖరికి మొన్న మహానాడులో గూడా గొడ్డలిపోటు అనేదే మెయిన్ పాయింట్‌గా సాగింది. దాదాపు 1100 సార్లు జగన్ నామస్మరణ చేశారని వైసీపీ వాళ్ళు ఆరోపించారు. ఇటు నుంచి కూడా అలాంటి పరిస్థితే ఉంది. ఏమంటారు సార్ ఓవరాల్‌గా? అంటే ఖచ్చితంగా నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. వాళ్ళ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. సాయంత్రం ఎన్డీఏ సమావేశం జరిపి రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక నలుగురిని ఆ పని చేశారు. వీటన్నిటి మధ్యలో మెయిన్‌గా చంద్రబాబు నాయుడు చెప్తుంది ఏంటంటే 2 ఏళ్ళు అయింది మన ప్రభుత్వం ఏర్పడి. కానీ మన మంత్రులు ఇప్పటికి కూడా మనం సాధించిన విజయాలను చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఉంటే, అధికారులు కూడా మన మాటలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నందువల్ల అనుకుంటున్న కొన్ని విషయాలు సరిగ్గా జరగడం లేదు అని ఆయన తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. అలాగే ఎమ్మెల్యేలు వీళ్ళ మీద కూడా ఆయన ఓ మాట అన్నారు. మీరు ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ మనం 2029లో గెలవటం మన టార్గెట్. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారా, మళ్ళీ 2-3 సార్లు గెలుస్తారా అన్నది మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ మీదే ప్రభుత్వాలు మళ్ళీ ఓట్లు పడతాయి. కాబట్టి మీరు ఒక వన్ టైం ఎమ్మెల్యేలా, 3 టైం, 4 టైమా మీరు నిర్ణయించుకోవాలని, అంటే ఎమ్మెల్యేల మీద, అధికారుల మీద, మంత్రుల మీద కూడా చంద్రబాబు నాయుడు కొంత ఆడుతున్నారు. అంటే ఇంకా మనం ఎఫెక్టివ్గా పనిచేసి ఉండాలి, చెయ్యాలి అని. అదే సమయంలో మీరు చెప్పిన గొడ్డలిపోటు, ఈ గొడ్డలిపోటు థియరీ, గొడ్డలిపోటు అది ఆయన మొన్న మహానాడంతా అదే జరిగింది. గొడ్డలి పార్టీ అని. నిన్న కూడా డిఎస్సి జరిగింది. డిఎస్సిలో ఒక తప్పు స్పష్టంగా కనిపిస్తుంది. అదేంటంటే స్పోర్ట్స్ కోటా అనేదాన్ని తికమక చేసి, అంతకుముందు హారిజంటల్ రిజర్వేషన్ కింద ఇచ్చిన వాటిని కూడా గజిబిజి చేసే విధంగా ఏమాత్రం అర్హత ఉందో తెలియని వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటా కింద చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇది చాలా పెద్ద కుంభకోణం. దీని మీద నారా లోకేష్ మంత్రి రాజీనామా చేయాలని వైసీపీ వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు. వీళ్ళేమో ఇప్పుడు చంద్రబాబు ఏమంటారు, మీరు వివేకానంద రెడ్డిని హత్య చేసి గొడ్డలు మా చేతుల్లో పెట్టినట్టే డిఎస్సి మీద కూడా గొడ్డలు మా చేతుల్లో పెడుతున్నారని ఆయన అంటున్నారు. కానీ అన్ని సంఘాలు కూడా కనీసం స్పోర్ట్స్ కోటా వరకు మీరు దర్యాప్తు జరపండి అని అడుగుతున్నారు. ఏం జరుగుతుందో మనం అది చూడాల్సి ఉంటుంది. కానీ గొడ్డలిపోటు థియరీ మటు కొనసాగిస్తున్నారు. అటువైపు నుంచి చూస్తే పేర్ని నానేవాళ్ళ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆయన గొడ్డలి మీద ఉంటే మీరు అరెస్ట్ చేయొచ్చు కదా, అధికారం మీకే ఉంది కదా, చేతనైతే అరెస్ట్ చేయండి అని గన్నవరంలో అడుగుతున్నాడు ఆయన కూడా. సార్ పేర్ని నాని గారు అంటే ఇప్పుడని కాదు, ఆయన ప్రతిసారి అరెస్ట్ చేయండి అంటే ఆయనకి ఏమైనా జైలు మీద ఆసక్తి ఏమైనా ఉందంటారు? అది కదా అంటే జగన్ గొడ్డలి అంటున్నారు కదా, మీరు చేయండి, అధికారం మీకే అనే ఆధారాలు ఉంటాయని. అంటే ఒకటి మేము భయపడమని, రెండోది మీ దగ్గర ఆధారాలు లేవు, ఊరికనే బుక్కాయిస్తున్నారు. జైలుకి వెళ్ళి వస్తే గెలుపు అది కూడా ఉంది. అది ఆ టాపిక్ కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇందాక మాట్లాడాం కదా మనం. కాబట్టి జైలుకి వెళ్తే గెలుస్తారు. రేవంత్ రెడ్డి గెలిచాడు, చంద్రబాబు గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచారు, ఇంకా అక్కడెక్కడ ఎవరో ఇట్లా ఉన్నాయి కూడా థీరీస్. కాబట్టి అది కూడా కావచ్చు, మేము భయపడడం లేదని చెప్పడం కూడా కావచ్చు. ఏదైనా గొడ్డలి కాదు, అరెస్ట్ చేయండి అని ఆయన అన్నారు. అదొక భాగం. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకుల సమావేశం, ప్రజాప్రతినిధులు, మాజీలు అందరి సమావేశం జరిపి వెన్నుపోటుకు 2 ఏళ్ళని పుస్తకమే విడుదల చేశారు. ఈ 2 ఏళ్లుగా వాగ్దానాలన్నీ వమ్ము చేశారు. మహిళలకు అన్నిటికంటే కూడా అన్యాయం చేశారు. కాబట్టి ఈ వెన్నుపాటుకు 2 ఏళ్ల పేరుతో ఊరూరా సభలు జరిపి ఈ జూన్ 4 నుంచి 12 వరకు 3 దశల కార్యక్రమాలు పెట్టారు. సో వీటి ద్వారా మేము వెళ్తామని వాళ్ళు గొడ్డలిపోటు అంటున్న దాన్ని కూడా వైసీపీ ఏమి కాదంట్లా. సజ్జల రామకృష్ణారెడ్డి అయితే మొన్న వాళ్ళ కీలక నాయకుడు ఆయన మాట్లాడుతూ, అవునయ్యా మీకు జగన్మోహన్ రెడ్డి గొడ్డలిపోటులా కనపడకపోతే పూలదండలా కనపడతాడా, అవును రాజకీయాన్ని కూడా ఒక మాట అన్నారు. అంటే ఈ మాటను వాళ్ళకి అనుకూలంగా తిప్పుకున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజకీయం ఏ స్థాయిలో ఉందంటే ఇవి 2 వెన్నుపోటు పొడిచారు, వాగ్దాన భంగం చేశారు అన్నది వైసీపీ. పోటు మాత్రం తప్పట్లేదు ప్రజలకి. ఓటు వచ్చే వరకు పోటు మాటలే ఇంకా నడుస్తుంటాయి. ఈ లోపల సర్ర కూడా వచ్చింది. సర్ర కింద ఓట్ల తొలగింపు జరుగుతుంది, మనం జాగ్రత్త పడాలని జగన్ పిలిపించారు. ఆశ్చర్యకరంగా చంద్రబాబు కూడా సర్ మీద మనం కోఆర్డినేటెడ్గా వెళ్ళాలి,
ఓటర్లను ఎక్కువగా చేర్చాలి అని ఆయన పిలిపిస్తున్నారు. ఓకే. ఇది ఓకే. ఆసక్తికరమైంది. తొలగింపు ఎక్కువ జరిగింది. 97 లక్షల ఓట్లు తీసేశారు, కోటి ఓట్లు తీసేశారు అన్నది తమిళనాడులో కానీ, బెంగాల్లో కానీ ఎక్కువగా వచ్చిన అనుభవం, ఆందోళన. కానీ ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మనమంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చంద్రబాబు మటుకు చేర్చే ఓట్ల గురించి మనం జాగ్రత్తగా ఉండాలి అని ఆయన చెప్తున్నారు. అంటే మరి అనలేక అది ఇది అంటున్నారో మనకు తెలీదు కానీ, నిన్న గన్నవరంలో చాలా రోజుల తర్వాత వంశీ నాయకత్వాన అధ్యక్షతన మీటింగ్ జరిగింది. హ్మ్. హ్మ్. ఆ సభకు కూడా మళ్ళీ పేర్ని నాని వెళ్ళాడు. హ్మ్. వెళ్ళి ఆయన గట్టిగా అది ఇది మాట్లాడితే మళ్ళీ స్థానిక సభ్యుడు, శాసనసభ్యుడు ఆయన వెంకట్రావు, హ్మ్. ఆయన చాలా గట్టిగా జవాబు ఇచ్చాడు. అసలు నన్ను రాజకీయాల్లోకి తెచ్చిందే పేర్ని నాని లేదా కొడాలి నాని ఇలాంటి వాళ్ళు, మీరు ఇప్పుడు వచ్చి అంటే ఆయన వైసీపీ నుంచి ఇటు వచ్చాడు కదా, అవును. ఇలాంటివి మాట్లాడుతున్నారని ఆయన ఏదో అంటే బాగా ఉద్రిక్తంగా, బాగా వేడివేడిగా మటుకు ఈ రాజకీయాలు హ్మ్. నడుస్తున్నాయి. ఈ క్రమంలో వెన్నుపోటు వర్సెస్ గొడ్డలిపోటు అన్నది మటుకు ప్రజలకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అవును. మాట్లాడితే రాక్షస పాలన, రాక్షసులు, రక్తము హ్మ్. ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి కానీ, సమస్యల మీద మామూలు భాషలో మాట్లాడితే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. అంతవరకు ఖాయం. చాలా ఇప్పుడు అమరావతి అంటే పెనుమాక, ఉండవల్లి, తుళ్ళూరు. ఆహ్, ఆ! ఎర్రవాలెం, హ్మ్. కొర్రుగాలు ఆ ఊర్లో వాళ్ళెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలుసుకొని, హ్మ్. మా భూములు బలవంతంగా తీసుకుంటున్నారు, ఒక విడత ఇస్తే మళ్ళీ విడత కూడా తీసుకుంటున్నారు అంటే, అందుకనే మావికనే పరిష్కారం, నేను వచ్చేస్తాను, మీకు అండగా ఉంటాను, రైతులు ఏం కోరుకుంటే అది చేస్తాను, హ్మ్. ఇలా ఆయన చెప్తున్నారు. అంటే మొత్తం మీద అమరావతిలోని గ్రామాల రైతులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలుసుకోవడము, ఆయన ఇలా మాట్లాడడం కూడా కొత్త పరిణామమే. హ్మ్. తొందరగా కూటమి వీటన్నిటిని అధికారం ఉంది కాబట్టి ఒక ప్రజానుకూల నిర్ణయం తీసుకొని కలుపుకుపోకపోతే మటుకు ఈ రకరకాల ధోరణులు వచ్చే అవకాశం చాలా ఉంది. అమరావతిలో ఏదో ఒక విధంగా దాన్ని ముగించాలనడంలో ఏం సందేహం లేదు. కానీ అదే సమయంలో అప్పులు, ప్రపంచ బ్యాంకు, కార్పొరేట్లకు విపరీతంగా భూములు ఇస్తే ఏమవుతుంది? తర్వాత రైతులు జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్న వాళ్ళు చెప్పేదేంటది అందరూ రిపోర్ట్ చేశారు. అదేం కేవలం వాళ్ళదే కాదు. మేము ఇవ్వని భూముల్లో కూడా ఇతరులకు ప్లాట్లు ఇస్తున్నారు. హ్మ్. మా భూముల్లో కలిసొచ్చే విధంగా కాలువలు, రిజర్వాయర్లు తవ్వుతున్నారు. అట్లా మాకు అన్యాయం అవుతుంది. మేము ఇవ్వదలుచుకోలేదు. ఒక విడత ఇచ్చాము. మాకంటూ ఒక ఎకరమో, అర ఎకరమో మేము మిగుల్చుకుంటాం కదా! అంతా మీరే తీసుకుంటే ఎట్లా? ఒక 50,000 ఎకరాలు ఇప్పుడు మీ దగ్గర ఉంటే మలి విడత 50,000 ఎకరాలు, మూడో విడత 50,000 ఎకరాలు అంటే ఎట్లా? హ్మ్. అంటే జగన్ అన్నదేంటి అంటే, ఇప్పటికి ఉన్నది ఉంది. విమానాశ్రయం ఉంది, పెద్ద రైల్వే స్టేషన్ ఉంది, ఇన్ఫ్రా ఉంది కదా! కాబట్టి ఒక 400 ఎకరాల్లో రాజధాని కట్టుకోవచ్చు. హ్మ్. హ్మ్. మిగిలిందంతా ఈ రోడ్లు వీటన్నిటికి వస్తుంది. అందుకని ఎవరి దగ్గర ఇచ్చిన దానికంటే భూమి తీసుకోకూడదు. ఈ విషయంలో నేను మీతో నిలబడతాను. మొదటిసారే ఈ మధ్యకాలంలో. అవును. ఇది ఆయన 3 రాజధానులని దూరం అయిపోయి జేఏసీలు అవి ఇవి జరిగిన తర్వాత అంటే కన్‌స్ట్రక్టివ్‌గా ఒక మొదటిసారి మావిగనే పరిష్కారం అని ఒక మాట. అందుకే మావిగన్ కాదని పవన్ కళ్యాణ్ ఆయన వచ్చి ఆయన కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు అంతకుముందే చెప్పారు. కానీ రైతుల్లో ఉన్న ఆందోళనలకు సమాధానం ఏంటి? హ్మ్. నారాయణ మంత్రి జగన్ అయిన మరుసటి రోజు మీడియాతో మాట్లాడారు. రాజధాని అనేది ఒక రోజులో అయిపోతుందా? ఇప్పటికీ హైదరాబాద్ కడుతుంటారు, ఇప్పటికీ ముంబై కడుతుంటారు. కాబట్టి అంటే దీని సందేహాలు పెరుగుతున్నాయి ఇప్పుడు. హ్మ్. హ్మ్. జగన్ హ్మ్. చెప్పిన దాంట్లో ఒక ఒక హ్మ్. సిగ్నల్ ఏమంటే, మీరు రాజధాని ఎప్పటికీ పూర్తి చేయకపోతే మా భూములు మాకు ఇచ్చేయండి. హ్మ్. హ్మ్. రైతులకు కూడా భూముల ధరలా పెరగడం లేవు. ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. హ్మ్. ఇప్పటికిప్పుడు ఈ 2 ఏళ్లలో ఏదో మారిపోయి చాలా అపూర్వంగా వస్తుందని నమ్మకం అటువంటప్పుడు పొలాలు పడిపోయి హ్మ్. హ్మ్. ఎక్కడ దారి వస్తుందో, ఎక్కడ చెరువు వస్తుందో తెలియకపోతే ఏమవుతుంది అనే ప్రశ్న వాళ్ళలో ఉంది. దీనికి మరి రెండోది మలి విడత, మూడో విడత అంటే దాని మీద అన్ని పార్టీలు, రైతు సంఘాలు అభ్యంతరం చెప్పాయి. కాబట్టి నేను ఎప్పుడో ఒకటి చెప్తున్నా ప్రమోద్, ప్రభుత్వం ఒక అఖిలపక్షం జరపాలి. రైతులను, అన్ని పార్టీలను, రైతు సంఘాలను కూర్చోబెట్టి ఏం చేయాలి? దీని నుంచి ఎలా బయటపడాలి అని అమరావతి మీద కానీ, ఆంధ్రప్రదేశ్ మీద కానీ ఒక ఏకాభిప్రాయానికి రావాలి. తమిళనాడులోనో ఇంకో చోట వచ్చిన రాష్ట్ర సమస్యల మీద రాజకీయంగా ఎవరివి వాళ్ళకు ఉండొచ్చు. సమస్యే లేదు అంటే అది సరికాదు. హ్మ్. సమస్యలు అమరావతిలో ఉన్నాయి. హ్మ్.
అదే సమయంలో మొత్తానికి మార్చి మళ్ళీ మావికనంటే అది కుదరదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పటికి 12 ఏళ్ళు అయ్యాక పుష్కరం గడిచాక ఇప్పుడు మళ్ళీ మొదటికి వెళ్తే అది కూడా సమస్యాత్మకమే అవుతుంది. అవును. కాబట్టి కేంద్రం కూడా చొరవ తీసుకొని రాష్ట్రం కూడా ఒక అఖిలపక్షం జరిపి దీన్ని ఒక కొలిక్కి తేవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఈ 2 ఏళ్ల సమయంలో అది చేస్తే కూటమికి చాలా సార్థకమవుతుంది. రైట్ సార్.